పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన ఈ మూవీ అయితే చాలా బాగుంది బ్రో. ఫస్ట్ టైం నేను చూస్తాను మూవీ అయితే. వేరే దేశాలకు పోయి డబ్బులు సంపాదించుకోవాలి, ఫ్యామిలీని వదిలేసి, ఇల్లుని వదిలేసి, ఉన్న దేశాన్ని వదిలేసి వేరే కంట్రీకి పోతారు వాళ్ళు. బట్ వాళ్ళకి తెలియదు, ఎందుకంటే అదంతా ఫేక్. ఉన్న పైసలంతా అమ్ముకొని అక్కడ పోయి ఆ దేశాలకు పోయి ఉంటారు కదా, ఎంత ఫేక్ భయ్యా. ఈ మూవీలో చాలా మాత్రమే హీరో ఎంత కష్టపడ్డాడో పృథ్వీరాజ్ చౌహాన్, వాళ్ళ ఫ్రెండ్ కూడా, వాళ్ళ అన్నదమ్ములు అందరూ వేరే దేశానికి పోయి కష్టపడి ఇంటికి సంపాదించుకొని పెట్టుకుందామని అనుకుంటారు. కానీ వాళ్ళు అనుకున్నంత ఫెయిల్ అయిపోతుంది. అక్కడ నుంచి కష్టాలు ఎంతో పడతాడు. గొర్రెపోతూ మనిషిని ఎట్లయితే వేస్తారో సేమ్ దీనిలో మనిషికి గొర్రెకి పెద్ద తేడా ఏం లేదు. ఇద్దరు ఒక్కటే లెక్క చూపించారు భయ్య. సినిమా అయితే అల్టిమేట్గా ఉంది. సెకండ్ హాఫ్ నుంచి అతను ఎలా అయితే పోయాడో ఇండియాకి చాలా అల్టిమేట్గా చూపించారు. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడాల్సిన ఫిలిం మాత్రం భయ్యా. ద గోట్ ఆఫ్ లైఫ్ సినిమా చూసాను భయ్యా, మామూలు లేదు భయ్యా. సూపర్ భయ్యా, సూపర్. మామూలు చెప్తున్నాం కదా భయ్యా. ఆ డైరెక్టర్ గారు తీసారు, బ్లెస్ చేశారు. మ్యూజిక్ రెహమాన్ గారు మ్యూజిక్ అంటే మామూలు ఉండదు, ఒక రేంజ్ లో చూపించారు. అబ్బా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడ కూడా అసలు బయటికి వెళ్ళడానికి కూడా చాయిస్ లేదు. సూపర్ చేశారు. గొర్రెలు నిజంగా గల్ఫ్ కంట్రీలకు వెళ్తున్నారు చాలా మంది పాపం, పనుల కోసం ఏదో డబ్బులు సంపాదించాలని. కానీ అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారో ఎవరికీ తెలియదు. కానీ డబ్బు 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 అంటారు జనాలు. కానీ నిజంగా చూపించారన్న డైరెక్టర్ గారు, చాలా బాగా చూపించారు. ప్రతి పేమే పెద్ద షాట్ చూపించారు. అబ్బా, నిజంగా పృథ్వీరాజ్ గారు హీరో గారు యాక్టింగ్ అబ్బా అబ్బా అబ్బా. శివపుత్రులో మన విక్రమ్ గారి యాక్టింగ్ ఎలా ఉందో అంతలా ఉందండి. అపరిచితుడు ఒక రేంజ్ లో ఉందండి యాక్టింగ్, సూపర్. దయచేసి మాత్రం ఎవరు కూడా, నేను చెప్తున్నాను, ఒక భారతీయుడిగా చెప్తున్నాను, ఎవరు కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకొని, మంచిగా చూసుకొని, జాగ్రత్త చూసుకుని వెళ్ళండి. దయచేసి మాత్రం అయితే వెళ్ళొద్దండి. మన భారతదేశంలో బోర్డు జాబులు ఉన్నాయండి, అక్కడికి ఎందుకు బతకడం, ఇక్కడ బతకొచ్చు కదా. బోర్డు పనులు ఉన్నాయండి. ఎక్కడి నుంచో వచ్చి మన భారతదేశంలో బతుకుతున్నారు, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఎక్కడి నుంచి బతకడం కాదు. ఎందుకు రాలేదు? బోర్డు డబ్బులు వస్తున్నాయి. కష్టపడిన వాడికి ఎక్కడైనా పని దొరుకుతుంది. కష్టపడకుండా తాగి తిరిగితే ఎవరికి పని దొరకదు. కానీ దయచేసి మాత్రం చెప్తున్నాను, భారతీయుడిగా చెప్తున్నానండి, ఎక్కడికి వెళ్ళొద్దండి. మీరు భారతదేశంలోనే ఉండండి, ఇక్కడే బోల్ పనులు ఉన్నాయి. అది చెప్తున్నానండి. సూపర్ అండి. కాంటెంట్ అబ్బా. డైరెక్టర్ హీరో గారు యాక్టింగ్ సించిగారండి. ఫస్ట్ నుంచి అమలాపాలు అమ్మ బాబు, ఆ సాంగ్ ఉంటుంది, ఆ నీటిలో పడే సీన్ ఉంటుంది. సూపర్. మామ చెప్తున్నాను కదా. మ్యూజిక్ అబ్బా, హయర్ రెహమాన్ గారు ఎక్కడ ఉన్నారు కానీ సార్ సూపర్ సార్. మ్యూజిక్ మాత్రం అద్దరు కొట్టేశారు సార్. ఇంకా అబ్బా, బ్లెస్లీ గారు మిమ్మల్ని చూడాలి సార్. సూపర్ చూపించారు సార్. డైరెక్షన్ అబ్బా 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 అబ్బా. ఆ గొర్రెలు, అబ్బా ఒంటులు, ఆ వాడలు, అవి మొత్తం ఎడారి ఒక రేంజ్ లో ఉందండి. సూపర్. ప్రతి మనిషి చూడాలా, ప్రతి వ్యక్తి చూడాలా, ప్రెస్ తో చూడాలా, లవర్ బాయ్ తో చూడాలా, అందరూ కూడా చూడవలసిన సినిమా ద గోట్ ఆఫ్ లైఫ్. బ్రో ఇప్పుడే చూశాను గోట్ లైఫ్. నిజంగా చాలా చాలా బాగుంది. మన కుటుంబాన్ని, దేశాన్ని వెళ్ళి ఎక్కడో అరబ్ కంట్రీలో జాబుల కోసం వెళ్తే అక్కడ పడే బాధని క్లియర్గా కళ్ళతో చూపించారనమాట. చాలా అంటే చాలా పెయిన్ఫుల్ లవ్ స్టోరీ అనమాట. ఇది ఒక రియల్ స్టోరీ అనమాట. ఆ రియల్ స్టోరీని తీసుకొని డైరెక్టర్ గారు నిజంగా చాలా చాలా అసలు థియేటర్ అంతా సైలెంట్ అనమాట, అంత బాగా చూపించారు. సో సినిమా అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ గారు, పృథ్వీరాజ్ క్యారెక్టర్ అయితే అసలు చాలా వేరియేషన్స్ అనమాట. చాలా బక్కగా అయిపోయి ఆ హెయిర్ కానీ, సో ఎన్ని ఇబ్బందులు పడతారు, ఎంత క్రూరంగా ఉంటారనేది అరబ్ కంట్రీ వాళ్ళు చాలా చాలా ఆశలతో మనం వేరే కంట్రీకి వెళ్తాము, ఇంట్లో వాళ్ళని చూసుకోవటం కానీ, లేకపోతే వాళ్ళకి డబ్బులు పంపించడానికి కానీ అక్కడ పోయిన పర్పస్ వేరు, వాళ్ళు చేపించే పనులు వేరు అనేది చాలా బాగా చూపించారనమాట. సో అందరికీ నచ్చిద్ది. ఇదిగో ఈ సినిమా చూసిన తర్వాత గల్ఫ్ కంట్రీ కాదు కదా, ఆ పేరు ఎత్తడానికే 10 తరాలు పట్టిద్ది అనమాట. అంత పెయిన్ఫుల్ స్టోరీ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. గల్ఫ్లో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎంతగా ఇబ్బంది పెడతారనేది చాలా బాగా చూపించారు. ఏం అది విఎఫ్ఎక్స్ రియల్గా చేశారో తెలియదు కానీ వేరే అనిపించింది అసలు. బట్ ఇలాంటి సినిమాలు కూడా చూడండి. సినిమా అంటే నాట్ ఓన్లీ రొమాన్స్, నాట్ ఓన్లీ ఫైట్స్, ఒక ఎమోషన్ని క్యారీ చేసి ఇలాంటి ట్రూ స్టోరీలు తీయడం కూడా చాలా రేర్. బట్ సో థియేటర్కి రండి, డూ సపోర్ట్. హాయ్ బ్రో, సినిమా బాగుందండి. బ్లెస్సీ గారి మూవీని చాలా చిత్రీకరించారు. మన గల్ఫ్లో జరుగుతున్న వాటి గురించి బ్లెస్సీ గారు చాలా బాగా చూపెట్టారు. పృథ్వీ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. సినిమా మాత్రం ఎక్స్ట్రాడనరీ, సూపర్, చాలా బాగుంది బ్రో. సలార్ మూవీ కంటే ఈ మూవీలో చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంది. అమలాపాల్ గారు యాక్టివేట్ ఉంది. మన ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కూడా బాగుంది. హాయ్ బ్రో, ఇప్పుడే ది గోట్ టైప్ లైఫ్ సినిమా చూసాను. ది గోట్ లైఫ్ సినిమా పేరు వచ్చేసి ఆడు జీవితం, తెలుగులో వచ్చేసి. సినిమా అయితే అన్న లాస్ట్ వరకు కంట్లో నీళ్ళు వచ్చేసింది.
సినిమా గురించి చెప్పాలంటేనా స్పీక్స్ లెవెల్ అని చెప్తా. పృథ్వీరాజ్ గారికి ఆస్కార్ వచ్చినా తక్కువే. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయన్న, ప్రతి ఒక్కరు ఇలాంటి సినిమాలు చూడాలి. ఆయన యాక్టింగ్ అయితే వాల్యూ కట్టలేంది, నేను చెప్తున్నా. పృథ్వీరాజ్ యాక్టింగ్ అయితే వాల్యూ కట్టలేంది అలాంటి సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిందన్న. అమలాపాల్ గారి యాక్టింగ్ అయితే అసలు మామూలుగా లేదు. వాళ్ళిద్దరు రొమాన్స్ ఉంటుందన్న ఒక సీన్లో. సినిమా అంటే ఇది సినిమానా అంటే ఇలాంటి సినిమాలు వస్తాయా ఇంకా ఉన్నాయా అనే ఫీల్ ఉంది. సినిమా అయితే మామూలుగా లేదన్న. ఒక లైఫ్ తీసుకుని, ఒక ట్రూ ఇన్సిడెంట్ తీసుకుని ఎక్కడికి తీసుకెళ్లారు. వాళ్ళ రొమాన్స్ అయితే చాలా బాగుంటుంది అన్న. పృథ్వీరాజ్ గారి గురించి చెప్పాలంటే ఆయన చేసిన యాక్టింగ్ అయితే ఎన్ని మార్కులు ఇస్తామనేది ఆస్కార్ వచ్చినా తక్కువ అనిపిస్తుంది. ఆ ఎడారిలో అన్న మనం మన దేశం వదిలేసి వేరే దేశానికి ఎక్కువ డబ్బులు వస్తాయి, గల్ఫ్, దుబాయ్ అలా వెళ్తుంటాం మనము. వెళ్తే ఏం జరుగుతాయి మోసాలు అనేది సినిమా అయితే మామూలుగా లేదన్న. ప్రతి ఒక్కరు ప్లీజ్ ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేయండి. మీ నీరెస్ట్ థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తాయి. డైరెక్టర్కి అయితే ఎవరు తీశారు కానీ తెలియదు, కానీ నాకు పేరు అయితే దండం పెట్టాలనిపిస్తుంది. అండ్ ఏఆర్ రెహమాన్ గారు ఆయన మ్యూజిక్ అయితే అసలు ఇంకా ఆయనకి వాల్యూ అనేది ఎంత బాగా తెలుసు వాళ్ళకి అంటే అంతే బాగా తెలుసు వాళ్ళకైతే. సినిమా అయితే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.